హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 20 క్రైమ్ చేసిన వ్యక్తులకు కొన్ని ప్రొటెక్షన్స్ అందిస్తుంది. ఈ ఆర్టికల్ నిందితుల హక్కులను కాపాడుతుంది. 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇన్ ఆర్టికల్ 20. ఫస్ట్ వన్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, డబుల్ జియోపాడీ, సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఒక పని చేసినప్పుడు అది నేరం కాకపోతే తర్వాత చట్టం మార్చి శిక్షించరాదు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి క్రైమ్ చేశారు అనుకోండి, అప్పుడున్న చట్టాల ప్రకారం అతనికి 1 year జైలు శిక్ష విధించి తర్వాత 5 years తర్వాత చట్టాలు మార్చి మళ్ళీ పాత కేసుకు 5 years జైలు శిక్ష విధించడానికి వీల్లేదు. డబుల్ జియోపాడీ అంటే ఒక నేరానికి 2 సార్లు శిక్షించరాదు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, అతనికి కోర్టు శిక్ష విధించింది, మళ్ళీ అదే కేసుకు 2వసారి శిక్ష విధించరాదు. రైట్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే తనపై తానే నేరం ఒప్పుకోవాలని పోలీసులు బలవంతం చేయరాదు. ఎగ్జాంపుల్, పోలీసులు నిందితుడిని బలవంతంగా కొట్టి లేదా బెదిరించి నువ్వే నేరం చేశానని ఒప్పుకోని ఒత్తిడి చేయరాదు. ఆర్టికల్ 20 అక్యూజ్డ్ రైట్స్ ని కాపాడుతుంది, పోలీసుల అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటుంది మరియు వారికి న్యాయం జరిగేలా చూస్తుంది. ఈ ఆర్టికల్ నిందితుడి ప్రాథమిక రక్షణ కవచం లాంటిది. ఇది ఆర్టికల్ 20 యొక్క వివరణ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అయిన ఆర్టికల్ 21 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.